హాయ్ అండి, నమస్తే. ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడున్న రోజుల్లో చాలామందికి హార్మోన్ల ఇంబ్యాలెన్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది కదా. దీనివల్ల మనం ఎంత డైట్ చేసినా వెయిట్ లాస్ అనేది అసలు తగ్గట్లేదు. ఇలా వెయిట్ లాస్ తగ్గపోవడం అనేది ఎవరిలో ఉంటుందంటే పీసీఓడి ఉన్న, పీసీఓఎస్ ఉన్న, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఇలా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. దీనివల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావు. కొంతమందికి 2 monthsకి, 3 monthsకి, 4 monthsకి, 6 monthsకి అలా వస్తాయి కదండి. పీరియడ్స్ అనేవి లేట్గా రావడం వల్ల వెయిట్ లాస్ అనేది కూడా పెరిగిపోతారు. ఈరోజు నేను ఒక వెయిట్ లాస్ టిప్ అనేది చెప్తాను. దీన్ని ప్రెగ్నెన్సీకి ట్రై చేసిన వాళ్ళు కూడా, ఓవులేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్తో కన్సల్ట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే సీడ్ సైకిల్. దీంట్లో 4 రకాల సీడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇదేంటంటే ఫ్లాక్స్ సీడ్, సెకండ్ ఇది పంప్కిన్ సీడ్, థర్డ్ది సీసమ్ సీడ్, ఫోర్త్ ఇది సన్ఫ్లవర్ సీడ్. ఫ్లాక్స్ సీడ్ అంటే అవిసె గింజలు, పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుడు గింజలు, సీసమ్ సీడ్స్ అంటే నువ్వులు. దీన్ని మీరు ఖచ్చితంగా 4 to 6 months రెగ్యులర్గా ఫాలో అయ్యి హెల్తీ డైట్ తీసుకుంటే, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. దీన్ని నేను ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ నేను క్యాలెండర్ తీసుకున్నాను కదా, దీంట్లో 1 to 31 days ఉన్నాయి కదా, దీంట్లో 1 to 14 days 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ 15 to 28 days అంటే 14 days లెక్క పెట్టుకొని 1 స్పూను సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ సీసమ్ సీడ్స్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు పీరియడ్స్ అనేవి రాలేకపోయినాయి అనుకో, అప్పుడు మళ్ళీ సేమ్ సైకిల్ అనేది కంటిన్యూ చేయాలి. ఇన్ కేస్ మీకు 30వ తారీఖుని వచ్చేసింది అనుకో పీరియడ్స్, అప్పుడు మీరు ఏం చేస్తున్నారో, ఏం సీడ్స్ తీసుకుంటారో అవి వదిలేసి మళ్ళీ ఫస్ట్ నుంచి 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలి. ఈ సీడ్స్ అనేవి మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. డైరెక్ట్గానే తీసుకోవాలి వీటిని. ఒకవేళ డైరెక్ట్గా తీసుకోకపోతే నెక్స్ట్ వీడియోలో ఎలా తీసుకోవాలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.